పామును పట్టుకోవడం ప్రత్యక్షంగా చూశాను ఈరోజు. जेरगोडा ताजमा सर నేను పని మీద ఒక ఇంటికి వచ్చానండి. ఇక్కడ అనుకోకుండా పాము కనబడింది. స్నాచర్ వచ్చారు. పట్టుకున్నాడండి. మేమైతే దూరం నుంచే ఉండమండి. అని పట్టుకొని వస్తున్నాడు. బాబు భయం ఎంతైనా భయమే కదండి, మాకైతే భయమే కదా. ఆ పాములు చూడ భయమే. ఎటు పట్టుకొచ్చిండు. అవపడతలేదు కదా. అమ్మో ఆగండి. ఇక్కడ దూరం నుంచి తీసుకుంటాం మేము. బాబు అమ్మో ఇట్లా తాటి జెర్రీ సార్, అది తాటి జెర్రీ అట దాని పేరు. మేమందరం పట్టుకొని వచ్చింది లోపలికి వెళ్ళి. అది గోడ మీదకి వెళ్ళి పాక్కుంటూ వచ్చింది. ఎందుకో నేను వీళ్ళింటికి పని మీద వచ్చాను, చూడడానికి వచ్చా. అమ్మో చూడండి ఎంత పడుతుంది. కాటే ఏదో అనుకుంటా సార్. ఇది కాటేస్తుందా సార్? కాటేస్తుందా? అవునా? సార్ మీ పేరేంటి? జేకే అంటారా? అంటే వరంగల్లో ఎక్కడ పాము వచ్చినా కూడా మీకు ఫోన్ చేయొచ్చా? కొండ సిల్వల పాము షో ఉందా? ఎన్ని గంటలకి? పొద్దున్న సాయంత్రం 7:30కా? బతికే ఉంది. తాటి పోదంట లోపలికి. కూరలు కూడా ఉన్నాయి సార్ దానికి. సార్ జాగ్రత్త. కత్తందా? ఇప్పుడు మరి సార్ ఈ పాములు తీసుకుపోయి అడవిలో వదిలిపెడతారా?
తలకాయ కట్ చేస్తే ఆ. తలకాయ కట్ చేసి తోలు తెచ్చి కూర అంటారు. ఇవి తింటారా సార్ తోకతను కొడుతుందా ఇది పడేస్తాడు అంతే.